ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక, కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుంది, బండి భూమి ఏమున్నా వదిలిపెట్టులే ప్రధాని మోడీ. మండిపడ్డ కాంగ్రెస్, ఈసీకి ఫిర్యాదు. దేశ ప్రజల ఆస్తులు బంగారంపై కాంగ్రెస్ కన్నేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుందని ప్రధాని మోడీ మరోసారి అన్నారు. రాజస్థాన్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇవే వ్యాఖ్యలు చేసిన మోడీ సోమవారం యూపీలోని అలీగఢ్ వేదికగా వాటిని రిపీట్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ ప్రజలకు ఓ హెచ్చరిక. కాంగ్రెస్ ఇండియా కూటమిలో పార్టీలన్నీ మీ ఇన్కమ్ ఇండ్లు బంగారంపై కన్నేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఆస్తి బంగారాన్ని అందరికీ పంచుతామని చెప్తున్నది అని వ్యాఖ్యానించారు. కాగా మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఇండియా కూటమికే మెజారిటీ స్థానాలు దక్కనున్నాయని తేలడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే మోడీ కామెంట్లు చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోడీ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆదిలాబాద్ బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవుడు గుడిలో భక్తి గుండెల్లో ఉండాలి, బీజేపీ అనుకుంటున్నట్టు పోలింగ్ డబ్బాలో కాదు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఓటమి భయంతో ఇండియా కూటమిపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఏనాడు ఒకరి ఆస్తిని లాక్కొని ఇంకొకరికి కాంగ్రెస్ ఇయ్యలేదు. వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్కు రైతులు రాజకీయ లగ్గం చేసిండ్రు. బీజేపీకి అదే రీతిలో బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తా, ఇతర మతాలను గౌరవిస్తా. సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తాం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం, దానికి అంబేద్కర్ పేరు పెడతాం. ఆదిలాబాద్, నిజామాబాద్ చేవెళ్ల ఎన్నికల సభల్లో సీఎం ప్రజల మధ్య విద్వేషాలను ప్రధాని నరేంద్ర మోడీ రెచ్చగొడుతున్నారని, ఆయనకు ఓటమి భయం పట్టుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు కట్టబెడతారని ప్రధాని హోదాలోని మోడీ రెచ్చగొడుతున్నారు. వరి వేస్తే ఉరేనని రైతులను భయపెట్టిన కేసీఆర్కు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా రాజకీయం లగ్గం చేసిర్రు. రాజకీయంగా మళ్ళీ మలవకుండా 100 మీటర్ల లోతులో పాతి సిమెంటు కాంక్రీట్తో సమాధి కట్టిర్రు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి పొలిటికల్ బిజినెస్ చేస్తున్న బీజేపీకి అదే రీతిలో బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందని ఆయన అన్నారు. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్ జిల్లా తూమ్కుంటలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, కానీ బీజేపీ అనుకుంటున్నట్టు పోలింగ్ బూత్ డబ్బాలో కాదు. బీజేపీ నేతల రాజకీయ వ్యాపారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తా, ఇతర అన్ని మతాలను వారి సాంప్రదాయాలను గౌరవిస్తా అని ఆయన తెలిపారు. ఈ విధంగా మోడీ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆయన మతాలను రెచ్చగొట్టే విధంగా మోడీ మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం మాట్లాడారు. కేసీఆర్ని ఎలాగైతే బొంద పెట్టారో మోడీకి కూడా అదే జరుగుతుంది అన్నట్టుగా ఆయన తెలియజేస్తారు. హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు. 4 నెలలుగా ప్లాట్లు ఇండ్ల అమ్మకాల్లో దూకుడు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్. ORR, RRR నడుమ ఇండస్ట్రియల్ ఎకనామిక్ కారిడార్ల ఏర్పాటుకు రోడ్ మ్యాప్. ఎకనామికల్ కారిడార్ల ఏర్పాటుకు రోడ్ మ్యాప్. మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు. మూసి ప్రక్షాళన పనులతో పాజిటివ్ వేవ్స్. డిసెంబర్ నుంచి దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్. ఫిబ్రవరిలో 920 కోట్ల రికార్డు ఆదాయం. అనరాక్, నైట్ ఫ్రాంక్ రిపోర్టుల్లోనూ సిటీనే టాప్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీల్లో నగరానికి 4వ స్థానం గ్రేటర్ హైదరాబాద్. దాని చుట్టుపక్కల జిల్లాలో రియల్ ఎస్టేట్ జోరందుకున్నది. గడిచిన 4 నెలలుగా ఓపెన్ ప్లాట్లు ఇండ్ల అమ్మకాల్లో దూకుడు కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నెలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆ ఏడాదిలోనే అత్యధికంగా 918 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరిలో కాస్త జోరు తగ్గినట్టు కనిపించిన ఫిబ్రవరిలో మరింత స్పీడ్ అందుకుంది. దీంతో రెవెన్యూ శాఖకు 920 కోట్ల రికార్డు ఆదాయం వచ్చింది. HMDA పరిధిలో డాక్యుమెంట్స్ రెవెన్యూ. అమెరికా జనాభాలో మనోళ్ళు 28 లక్షలు. అమెరికాలో మనోళ్ళ సంఖ్య పెరుగుతుంది. అమెరికా జనాభాలో 28,31,330 మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారని 2023 గణాంకాలు వెల్లడించాయి. 1,06,00,000 మందితో మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నారు. హైదరాబాద్లో లగ్జరీ ఇండ్లకు ఫుల్ గిరాకీ.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో లగ్జరీ ఇండ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ ఏడాది మార్చిలో 4039 కోట్ల విలువైన 6416 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగిందని నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ పేర్కొంది. పంట రుణాల వివరాలు ఇవ్వండి, బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కార్. రుణమాఫీకి డిసెంబర్ 7 కటాఫ్గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయం. క్రాప్ లోన్లు మొత్తం ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసేలా ప్రణాళిక. పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు, ఎంత మొత్తంలో తీసుకున్నారు అనే వివరాలను ఇవ్వాలని సూచించింది. 15 ఆగస్టు లోపు 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా పంట రుణాల వివరాలను స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ SLBC సాయంతో బ్యాంకుల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంటున్నది. డిసెంబర్ 7ను కటాఫ్ తేదీగా పెట్టుకొని ఎన్ని పంట రుణాలు ఉన్నాయో లెక్క తేల్చాలని నిర్ణయించింది. ఆర్బీఐ ఉన్నతాధికారులతో చర్చలు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. వీలైనంత వేగంగా రుణమాఫీ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. జూన్లో గైడ్లైన్స్ పంట రుణాల మాఫీకి సంబంధించి కటాఫ్ తేదీని కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజు 2023 డిసెంబర్ 7ను తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది కాదంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు డిసెంబర్ 3ను తీసుకోవాలని అనుకుంటున్నది. ఇక పంట రుణాల వివరాలను SLBC నుంచి తీసుకున్న తర్వాత జూన్లోనే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. జూలై చివరి వారంలో మాఫీ ప్రక్రియను మొదలుపెట్టి ఆగస్టు 15 తేదీ కల్లా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నది. రేపటి నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్. ఇవాళ పేరెంట్స్ మీటింగ్. జూన్ 12న స్కూల్స్ రీఓపెన్. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు బుధవారం నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని బడులకు సెలవు ఇవ్వనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. కరీంనగర్లో మంత్రి పొన్నంతో కలిసి నామినేషన్ వేస్తున్న వెలిశాల రాజేందర్ రావు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిశాల. అట్టహాసంగా నామినేషన్ వేసిన రాజేందర్ రావు తోడు వెళ్లిన మంత్రి పొన్నం, 3 ఎమ్మెల్యేలు. అలిగిరెడ్డి వర్గీయుల్లో అయోమయం. కరీంనగర్లో రసవత్తరంగా కాంగ్రెస్ రాజకీయం. కర్ణాటక చేరిన ఖమ్మం పంచాయతీ. బెంగళూరులో ఖర్గేతో బట్టి పొంగులేటి భేటీ. అక్కడి నుంచి తుమ్మలకు ఫోన్. ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏఐసిసి కసరత్తు. కవిత నిజాలు చెప్తలే, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ తీర్పు మే 2కు రిజర్వ్. ఈడీ కేసులోనూ కొనసాగిన వాదనలు. కవితను టెర్రరిస్టుగా ట్రీట్ చేస్తున్నారన్న ఆమె తరపు అడ్వకేట్. కావాలనే ఫోన్లను ఆమె ఫార్మాట్ చేశారన్న ఈడీ. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కింగ్ పిన్ అని విచారణలో నిజాలు చెప్పడం లేదని సిబిఐ పేర్కొంది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను దర్యాప్తును ప్రభావితం చేస్తారని బెయిల్ ఇవ్వొద్దని కోర్టు దృష్టికి తెచ్చింది. బీఆర్ఎస్ పార్టీ క్యాంపైనర్గా ఉన్న తనకు సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో సోమవారం వాదనలు నడిచాయి. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్. కాంగ్రెస్ గ్యారంటీలే ఆ పార్టీకి భస్మాసుర అస్తం అవుతాయి. ఓట్ల కోసం రుణమాఫీ పేరిట నాటకాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా సీఎం హోదాకు తగ్గట్టు మాట్లాడితే మంచిదని వ్యాఖ్య. తీన్మార్గ్ కార్పొరేట్ కాలేజీ ఐఐటి నీట్ పేరుతో 1000 కోట్ల దందా. ఇక్కడ తీన్మార్గ్ వార్తలు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.